హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ వారం ఎంతమంది నామినేషన్స్లో నామినేట్ అయ్యారు, అసలు నామినేట్ ప్రొసీజర్స్ ఏంటి, ప్రోమోలో చూపిస్తున్న నామినేషన్ ఏంటి, తర్వాత జరగబోయే నామినేషన్ ఏంటి. అంటే ప్రోమోలో ఒక నామినేషన్ ప్రాసెస్సే చూపించారు, ఇంకొక నామినేషన్ ప్రాసెస్ కూడా ఉంది. ఓవరాల్గా కలిసి ఎవరెవరిని నామినేట్ చేశారు, అసలు ఏమి రచ్చలు అవబోతున్నాయి అనేది మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ముందుగానే డిస్క్లైమరు, ఒక లీక్ ఈ పార్టీకి తెలిసిపోయి ఉంటుంది. నిన్న నైట్ నుంచి కూడా ఇది అవుతుంది. ద బిగ్గెస్ట్ ఫైట్ ఇన్ దిస్ సీజన్ మనం ఈరోజు చూడబోతున్నాం. మళ్ళీ చెప్తున్నా, ద వెరీ బిగ్గెస్ట్ ఫైట్. అది ఎవరి మధ్యలో కాదు, ఇద్దరు పవన్ల మధ్యలో. డిమాండ్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాల. అది ఎంత పెద్ద ఫైట్ రా అంటే ఏమో రెడ్ కార్డు వరకు వెళ్తుందేమో అనే రేంజ్లో వెళ్ళిందంట. ఆల్మోస్ట్ ఫిజికల్ అయిపోయారంట. ఇందులో ఎవరిది రైటు ఎవరిది రాంగు అనేది మనం చర్చించాలి అంటే ప్రోమోలో కాదు, అస్సలు కాదు. ఎస్పెషల్లీ ఇలాంటి ఫైట్లలో మనం షుగర్ ఆపుకోవాలి. సో డిమాండ్ పవన్ వర్సెస్ కళ్యాణ పడాలాది చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవలో రితు కూడా యాడ్ అయింది. రితు యాడ్ అవడం వల్ల ఇంకా ఫ్లేర్ అప్ అయింది. ఓవరాల్గా చాలా 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 పెద్ద గొడవ అయింది. ఆ ఫైట్ గురించి మనం చర్చించాలి అంటే లైవ్ చూడాలి. ఇప్పుడు వచ్చిన ప్రోమో సీక్రెట్ నామినేషన్స్ గురించి ప్రోమో. ఇది అసలు ప్రోమోయే కాదు, నెక్స్ట్ వస్తుంది ప్రోమో, చూడండి మీకు అర్థమవుతుంది. ఆ ప్రోమోలో కూడా చాలా జిమ్మిక్స్ జరుగుతాయి. సో ఆ ప్రోమో బేసిస్ మీద మనం హై లెవెలే మాట్లాడుకోవాలి కానీ లో లెవెల్ డిస్కషన్ పెట్టుకోకూడదు. ఎందుకురా అంటే ముందు ఏం జరిగింది, ప్రీ కండిషన్ తెలుసుకోవాలి, తర్వాత ఏం జరిగిందో తెలియాలి, తర్వాత సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏమేవి అవన్నీ తెలుసుకొని మనం ఒక అనాలిసిస్ చేయాలి. అది మనం లైవ్ చూస్తే తప్ప, లైవ్ కూడా నాకు డౌటే. ఈరోజు దాని గురించి మనం కాంక్రీట్గా డిస్కస్ చేయాలి అనుకుంటే, ఒక ప్రాపర్ వ్యూ పాయింట్ ఎస్టాబ్లిష్ చేసి అట్లీస్ట్ నేను చెప్పాలనుకుంటే ప్రోమో ఒకటి సరిపోదు, లైవ్ ఒకటి సరిపోదు, మెయిన్ ఎపిసోడ్ ఈ మూడు చూసి ఇద్దరిలో ఎవరిది తప్పు అనే విషయం మనం చర్చించుకుందాం. కానీ నాకు తెలిసిన పాయింట్, అది ట్రిగ్గర్ అయిన పాయింట్, ఏదో పాయింట్ కాదు. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫో బట్ చాలా పాయింట్లు ఉండొచ్చేమో. ఇప్పుడు ఇంటర్నల్ టీంలు అన్నీ చెప్పరు కదా. ఇప్పుడు ప్రోమోలో ఏదైతే డిమాండ్ పవన్ చెప్పాడు చూసారా, దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అంట. సో అలా ట్రిగ్గర్ అయ్యి ఫ్లేర్ అప్ అయిన గొడవ. సో చూడాలి అసలు ఈరోజు టేబుల్స్ టర్న్ అవుతాయా, ఈ ఎపిసోడ్ కళ్యాణ్ పడాల రూపురేఖ మార్చేసి ఇంకా ఫస్ట్ పొజిషన్లో పెట్టేస్తుందా, ఆర్ కళ్యాణ్ పడాలకి నెగిటివ్ అవుతుందా, డిమాండ్ పవన్ గ్రాఫ్ లెగిసి కాంపిటీషన్లోకి వస్తాడా, నెంబర్ 1 పొజిషన్కి ఇప్పటి వరకు కాంపిటీషన్ లేరు, ముగ్గురే ఉన్నారు, వస్తాడా, లేకపోతే ఈరోజు ఎపిసోడ్తో ఇంకా సమాప్త అయిపోతుందా అనేది. ఎందుకంటే ఇది అలాంటి ఎపిసోడ్. సో వెయిట్ చేయండి. ఈరోజు చాలా 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 పెద్ద ఫైట్. ఇంకోటి, ఇది ఒక్కటే కాదు, ఈ ఫైట్తో పాటు ఇందులో 2 ఫైట్లో కూడా రితు కామన్. రెండోది రితు వర్సెస్ సంజన. ఇది చాలా పెద్ద ఫైట్, వర్బల్ వార్. అందులో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం సంజన గారు కొన్ని వాడకూడని మాటలు మాట్లాడారు అంట. దానికి రితు ఏడిచింది. అండ్ చాలా పెద్ద గొడవ అయిందండి, చాలా పెద్ద 2 పెద్ద గొడవలు. ఈ గొడవలతో పాటు వేరే గొడవలు కూడా ఉన్నాయి. యాక్చువల్ నామినేషన్స్ ప్రాసెస్లో పార్ట్ 1 ఈ సీక్రెట్ నామినేషన్స్, పార్ట్ 2 నిప్పులో ఫోటో వేయడం. అలా ఇప్పుడు సీక్రెట్ నామినేషన్స్లో గొడవలు ఏమవ్వో. దట్ ఈస్ వై వి కాల్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్ నామినేషన్. బట్ ఫైర్ నామినేషన్స్లో మనం ఫైర్ చూడబోతున్నాం. సో వీడియో చూసి ముందు ఆల్మోస్ట్ అక్కడ చెప్పాను. వీడియో చూసిన ముందు ఆర్ చూశాక ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ దయచేసి లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్స్ వెళ్తుంది. ఎక్కువ మందికి రికమెండేషన్స్ వెళ్తాం. ఎందుకంటే మనం ప్రతి ఓడు తప్పు చేసిన తిడతాం. వాడు 1లో ఉన్నాడా 2లో ఉన్నాడా అవేం చూడకుండా క్యాలిక్యులేషన్స్ లేకుండా. సో మనల్ని రిపోర్ట్లు కొడితే ముందుకెళ్తాం. దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాలరా అంటే మీరు లైక్లు చేస్తేనే కొంచెం ముందుకెళ్తుంది. అప్పుడే ఇలాగ ఆనెస్ట్ వ్యూస్ అనేవి బయటకు వస్తాయి. దిస్ ఇస్ మై కైండ్ రిక్వెస్ట్. లైక్లు గట్టిగా చేయండి, చాలా గట్టిగా చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి 70,000కి వెళ్ళాం. నెక్స్ట్ టార్గెట్ 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్దాం 75K. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. The raw reviews which we call my reviews. मेरा नाम पवन है. So nominations list. ఇప్పుడు మీరు ప్రోమో చూశారు కదా, ప్రోమోలో ఏమైంది,
భరణి గారు తనూజ నామినేట్ చేశారు. లైక్ వీళ్ళు గొడవలు నెవర్ ఎండింగ్ గొడవలు, ఆవిడ మళ్ళీ నన్ను పట్టుకొచ్చారు, దివ్య పట్టుకొచ్చింది, తనూజ పట్టుకొచ్చింది అని చెప్పి తనూజది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ రిగార్డింగ్ లాస్ట్ వీక్ గివ్ అప్ ఇచ్చడం. నెక్స్ట్ కళ్యాణ్ పడాల సుమన్ శెట్టి, అది కూడా ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజ్ స్టేట్, ఆయన మెంటాలిటీ అర్థం కావట్లేదని సుమన్ శెట్టిది. డిమాండ్ పవన్ కళ్యాణ్, ఇది వన్ ఆఫ్ ద రీజన్, గుర్తుపెట్టుకోండి. నాకు 7 వారాల నుంచి నాకు ఛాన్సే రావట్లేదన్నా కూడా నన్ను తీసేసాడు కానీ తనూజాని తీయలేదు అనే పాయింట్ మీద మొదలవుతుంది. తనూజ ఆల్రెడీ కెప్టెన్ అయింది, 2 సార్లు ఇమ్యూనిటీ అయింది, కంటిన్యూ కెప్టెన్ అవ్వడానికి స్కోప్ ఉన్నా కూడా అమ్మాయిని తీయకుండా నన్ను తీశాడు. ఏంటి ఫేవరిజమా, భయపడుతున్నాం, ఆ రేంజ్లో వెళ్తుంది, ఆ రేంజ్లోనే వెళ్తుంది. మీరు చూడండి ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనేది మంచిగా చూసి మాట్లాడదాం. తప్పు ఎవరిదైతే ఉంటుందో ఎవరిదైనా మనం కడిగేద్దాం. ఓకే, అలాగే నామినేషన్స్ చూసుకున్నారు కదా. ఇంకా ఓపెన్ నామినేషన్స్లో చూపించిన దివ్య వచ్చేసరికి భరణి అలాగే. బట్ ఓవరాల్గా ఎవరెవరు ఆ ఒక పర్సన్ ఇద్దరిని నామినేట్ చేయాలి కాబట్టి ఆ కంప్లీట్ లిస్టు చెప్తా. అండ్ ఓవరాల్గా ఎలా జరిగిందిరా అంటే తనూజని టార్గెట్ చేశారా అంటే టార్గెట్ చేసినట్టు అనిపించింది. బికాస్ షీ హ్యాస్ గాట్ హైయెస్ట్ నామినేషన్స్ ఓవరాల్ నామినేషన్స్లో. సో ఎవరెవరిని నామినేట్ చేశారో అనేది మనం వీడియోలో మాట్లాడదాం. ఇక్కడ వరకు కూడా చూడకపోతే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. భరణి గారు 2 కూతుర్ని నామినేట్ చేశారు, దివ్య తనూజ. సో మీరు ఆల్రెడీ సీక్రెట్ నామినేషన్స్లో చూశారు కదా. సో అంటే ఆ ఫైర్ నామినేషన్లో భరణి దివ్య నామినేట్ చేశారు. తనూజ వచ్చేసరికి డీమాన్ అండ్ దివ్య. ఇమాన్యుయల్ వచ్చేసరికి తనూజ అండ్ డీమాన్, అంటే సీక్రెట్ నామినేషన్లో డీమాన్, ఫైర్ నామినేషన్స్లో తనూజ. సుమన్ శెట్టి సంజన అండ్ తనూజ. ఇక సేఫ్ ఉండదు ఈ వారం నుంచి. ఉన్నది 8 మంది 9 మంది, అందులో ఒక కెప్టెన్. సో 8 మంది ఉంటారు, సచ్చినట్టు వేయాలి. ఇంకా దివ్య వచ్చేసరికి భరణి అండ్ తనూజ. బ్రింగ్ ఇట్ ఆన్, గట్టిగా ఉంటుంది. సో దివ్య ఓపెన్గానే పెట్టుకుంటాను ఆల్రెడీ చెప్పింది. సో ఓపెన్గానే పెట్టుకుంటుంది తనూజతో. సో అది. నెక్స్ట్ రీతు, కళ్యాణ్ అండ్ సంజన వచ్చేసరికి తనూజ అండ్ భరణి. ఓకే, సో ఇక్కడ రీతు, కళ్యాణ్ అండ్ సంజన నామినేట్ చేశారు చూసారా, అక్కడ గొడవ అవుతుంది. కళ్యాణ్, సుమన్ శెట్టి అండ్ డైరెక్టర్ నామినేషన్ వచ్చేసరికి డిమాన్. ఆట మొదలు అక్కడ. ఓకే, డిమాన్, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. సో సీక్రెట్లో కళ్యాణ్ నామినేట్ చేశారు కదా, ఓపెన్గా ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు. ఓవరాల్గా నామినేషన్స్లోకి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్సెప్ట్ రీతు ఎవ్రీవన్ ఈజ్ ఇన్ నామినేషన్స్. అది కానీ ఇక్కడ మ్యాటర్ ఎవరిని నామినేట్ చేశారు, ఏ పాయింట్లు పెట్టుకున్నారు, గొడవల్లో ఎవరిది రైటు ఎవరిది రాంగ్ అనేది మనం మాట్లాడుకోవాలి. గొడవలు బీభత్సంగా ఉండబోతున్నాయి. అందులో పెద్ద గొడవ నెంబర్ 2 రీతు సంజన, అది వెర్బల్ వార్. ఇంకోటి ఫిజికల్ వార్, ఆల్మోస్ట్ ఫిజికల్ వార్, డిమాండ్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాల. అది పెద్ద డిస్కషన్ పాయింట్ అవబోతుంది. ఎందుకంటే చాలా 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 గొడవ అయిందంట. అది ఇంకోటి హైలైట్ ఏంటంటే నువ్వు ఎంత చెప్పావు మళ్ళీ అంత లేదా అంటారు మళ్ళీ. ఇదంతా బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది, ఎవరిని లేపాలి ఎవరిని దించాలని. మీకు అర్థమైంది కదా. సో గొడవలో ఎంత పాటు చూపిస్తారు మనకి, ఆర్ ఏది కట్ చేసి చూపిస్తారు, ఏది ముందేసి వెనకేసి చూపిస్తారు అనేది మొత్తం బిగ్ బాస్ ఎడిటర్ పైనే ఉంది ఈరోజు. సో అందుకే మనం ప్రోమోతో కాకుండా ప్రోమో చూడాలి, లైవ్ చూడాలి, మెయిన్ ఎపిసోడ్ చూసి ఓవరాల్గా మనం కంక్లూడ్ చేసి ఏమైనా చెప్పాలి. సో దిస్ ఈజ్ ది ఫైనల్ నామినేషన్ డ్రాఫ్ట్ కాదు ఇది లిస్ట్. 8 మంది నామినేషన్స్లోకి వచ్చారు. ఎక్కువ నామినేషన్స్ తనూజకి పడ్డాయి. అండ్ ఎవరెవరికైతే పడట్లేదో ఓపెన్గా నామినేట్ చేసుకున్నారు. సో పాయింట్స్ ఎలా పెడతారనేది చూడాలి. ఇది ఈ వారం గేమ్ చేంజింగ్ వీక్ బిగ్ బాస్ సీజన్ 9లో. ముసుగులందరూ ఇప్పేశారు, మాస్కులు అందరూ విసిరేశారు. ఇప్పుడు అందరి ట్రూ కలర్స్ కనబడతాయి కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ఎపిసోడ్ అండ్ మై రివ్యూస్ గురించి. సో ఓవరాల్గా అది ఫ్రెండ్స్, మీకు ఏమనిపించిందో చెప్పండి. ప్రోమో 1 సప్పగా ఉందని అస్సలు బాధపడొద్దు, ఫీల్ అవ్వద్దు. ప్రోమో 2 మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఓవరాల్గా అది అప్డేట్. మీకు కానీ అప్డేట్ నచ్చితే ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నా లైక్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి, మీరు ఎక్కువసేపు చూస్తున్నారు, సూపర్, థ్యాంక్స్. సో లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్స్కి వెళ్తుంది, హోమ్ పేజ్లో పడుతుంది. హోమ్ పేజ్లో పడట్లేదు. సో దట్స్ ఈజ్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే
ప్లీజ్ డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, బ్లూ టిక్ పెట్టుకుని 11,200 ఉంది. దాన్ని కూడా మనం 15K చేద్దాం ఈ సీజన్ అయ్యే లోపల. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో మై కైండ్ రిక్వెస్ట్. మళ్ళీ ప్రోమో అనాలిసిస్లో కానీ లైవ్ అనాలిసిస్లో కానీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. సభకు నమస్కారం, ధన్యవాదాలు.